శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. రెండు 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణితపూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పుల వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30 నుంచి 40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి. జాతకం, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరికరం మాత్రమే ఇది. అందుకని జ్యోతిష్యం జీవితం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి. వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. మళ్ళీ చెప్తున్నాను, 20 సంవత్సరాల లోపు 21 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు. విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే. విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు. మరియు ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు. మీరు అప్పులో లేకపోతే ఇంకోటి ఇబ్బందులో పడితే వ్యాపారమో ఉద్యోగం చేసి తీర్చుకోండి, కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు. ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి, బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు. తర్వాత పెద్దవాళ్ళైనటువంటి 60 సంవత్సరాల పైచిలకు వాళ్ళు, మీరు 60 తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని సహృదయంతో స్వీకరించగలరు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం రాశి వారికి శని సంచారం ఏళ్నాటి శని నడుస్తుంది. దీని ప్రభావం జూన్ 30 నుండి శని వక్రించడం వల్ల ఏళ్నాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో రాహు, అష్టమంలో కేతు, చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అన్ని పనులు ఆలస్యంగా జరిగినా ఏదో విధంగా జరిగిపోతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. 2వ స్థానంలో రాహు సంచారం కారణంగా విదేశీ యోగం లేదా విదేశీ ఉద్యోగ యోగం లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ యోగం ఇవన్నీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉద్యోగం అయితే వస్తుంది. మే 1 నుండి గురువు 4వ స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగస్తులకి చాలా 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 అనుకూలం. పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మీరు కోరిన ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ అన్నీ వస్తుంది. కొత్తగా ఉద్యోగానికి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి. అష్టమ కేతు వల్ల ఆస్తిపాస్తులు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.
శని మీకు యోగకారకుడుగా ఉన్నాడు. ఏళ్ళనాడు శని కారణంగా పనుల్లో ఆలస్యమైన యోగకారకుడుగానే ఉన్నాడు. టీవీ, సినిమా, పత్రిక వారికి కాస్త బాగుంది. బంధువుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సాటి ఎలాగో నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది యోగం. వ్యవసాయదారులకైతే చాలా యోగంగా ఉంది ఈ యొక్క వర్షం అంతా కూడా. కుంభరాశి మిత్రులకి 2024 జనవరి నుండి మార్చి వరకు చంద్రాష్టమం. వీళ్ళకి జనవరిలో 2 సార్లు చంద్రాష్టమం ఉంటుంది. చేయకూడని పనులు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం 2/1/2024 6:28 సాయంత్రం నుండి 5/1/2024 6:46 ఉదయం వరకు చంద్రాష్టమం. అదే ప్రకారం జనవరిలోనే మళ్ళీ 30/1/2024 1:44 నుండి 1వ తారీఖున 2వ నెల 2024 2:32 సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం. మళ్ళీ ఫిబ్రవరి నెలలో రెండవసారి కూడా వస్తుంది. 26వ తారీఖున 2వ నెల 2024 8:11 ఉదయం నుండి 28/2/2024 9 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది. మార్చి నెలలో 24/3/2024 2:20 మధ్యాహ్నం నుండి 27/3/2024 2:56 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త. ఈ యొక్క రోజులలో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, దైవ ప్రార్థనతో సైలెంట్గా ఉండండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు.